హాయ్ ఫ్రెండ్స్, నేను ఆపాలు చేస్తున్నా అండి. దానికోసం నా దగ్గర ఆల్రెడీ పిండి రెడీగా ఉంది. మీకు పిండి ఎలా చేయాలో నేను చెప్తానండి. ఇలాంటి కడాయి తీసుకోవాలండి, ఇనుప కడాయి. ఆపాలకి సపరేట్గా ఒక కడాయి ఉంటుందండి, అదన్నా వాడచ్చు. నా దగ్గర లేదు, ఇనుప కడాయి వాడుతున్నాను. ఇలా ఆనియన్తో చుట్టూరా అప్లై చేసుకోవాలండి, కొంచెం ఆయిల్ వేసుకొని. కడాయి హీట్ అవ్వాలండి. హీట్ అయ్యాక ఇలా రావాలండి పిండి. ఇది ఓవర్ నైట్ పెట్టుకొని నేను తయారు చేసుకున్నానండి. ఈ విధంగా ఒక గరిట వేసుకొని ఇలా తిప్పుకోవాలండి. ఇలా పెట్టుకోవాలండి. లిడ్ పెట్టుకోవాలి. కుక్ కావాలి బాగా. సిమ్లోనే పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ పిండి స్పెషల్ ఏంటంటే బాగా పులవాలండి. పులిస్తే కనుక చాలా బాగా వస్తుంది. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఫస్ట్ నేను ట్రై చేసిన తర్వాతనే వీడియో పెడుతున్నా అండి. బియ్యము ప్లస్ కొబ్బరి అండి. బాగా నానాలి. బియ్యము నానిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలండి కొబ్బరి బియ్యము. ఈ పిండి ఎలా తయారు చేయాలో నేను చెప్తానండి. ఇదిగోండి, బియ్యం నానబెట్టుకోవాలి. నేను మార్నింగ్ నానబెట్టానండి. ఇది ఈవినింగ్ టైము. మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ వీడియో చేస్తున్నానండి. ఆల్రెడీ చేసేటప్పుడు వీడియో చేయలేదు, అందుకే అండి ఇప్పుడు బియ్యం నానబెట్టేసుకున్నాను. ఈ గ్లాస్తో ఒక 4 గ్లాసులు వేసుకున్నానండి బియ్యము. కొబ్బరిని తురుముకుంటానండి. ఈ కొబ్బరి తురుముకొని ఈ గ్లాస్తో 2 గ్లాసులు కొబ్బరి రావాలండి. ఈ కొబ్బరిని అంతటిని ఇలా తీసుకోవాలండి. వెనక పీల్ తీసేయాలి. తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఈ 2 గ్లాసు కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి. ఇదిగోండి, ఆపం రెడీ అయిపోయింది. ఇది ఊడొచ్చేస్తుందండి. ఇదిగోండి, ఈ విధంగా ఆపం రెడీ అయిపోతుంది. ఇప్పుడు తీసి సర్వ్ చేసుకోవడమేనండి. ఆల్రెడీ నేను చేశాను. ఇదిగోండి, ఇంకోటి వేసుకుందాం. నూనె ఎక్కువ పెట్టుకోవద్దండి, లైట్గా అప్లై చేయాలి అంతేని. ఇదిగోండి, ఈ విధంగా లిడ్ పెట్టేసుకోవాలి. కింద గోల్డ్ కలర్ రావాలంటే ఇంకొంచెం వెయిట్ చేస్తే గోల్డ్ కలర్లో వస్తుందండి. నాకు ఇలా ఉంటే చాలని నేను ఈ విధంగా చేసుకున్నాను. చూడండి, చాలా మెత్తగా వచ్చింది. చాలా బాగుందండి టేస్ట్. నేను తిని చూసాకే వీడియో చేద్దామని డిసైడ్ అయ్యానండి. వాటి కాంబినేషన్ వచ్చేసి ఇలా వెజ్ కర్రీస్ పెట్టుకోవచ్చు, నాన్ వెజ్ కర్రీస్ పెట్టుకోవచ్చు అండి. నేనైతే చికెన్ పుదీనా కొత్తిమీర కర్రీ చేశానండి. ఏం లేదండి, పుదీనా కొత్తిమీర మిక్సీ పట్టి చేసుకున్నాను. చాలా బాగుంది కర్రీ అయితే. కొత్తగా ట్రై చేశానండి, చాలా టేస్టీగా ఉంది. ఈ వీడియో పెట్టలేదండి, ఇంకెప్పుడైనా పెడతాను. ఇదిగోండి, కొబ్బరి చట్నీ. కొబ్బరి ప్లస్ నువ్వులు, పుదీనా, కొత్తిమీర అండి. ఈ చట్నీతో కూడా చాలా బాగుంటుందండి. ఈ రెండిటితో సర్వ్ చేసుకుందాం. చూద్దామండి అయిందా లేదో. ఇంకొంచెం సేపు వెయిట్ చేద్దాం. అయిపోయిందండి, తీసేద్దాం. ఇదిగోండి, అయిపోయింది. బాగా కాలితే బాగా వచ్చేస్తుందండి, కొంచెం కాలకపోతే ఈ విధంగా వస్తుందండి. వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. ప్లేట్లో పెట్టుకున్నప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని
కర్రీ వచ్చేసి మధ్యలో వేసుకోవాలండి, చాలా మెత్తగా ఉంటుంది. ఈ ఆపాలకి ఏంటంటే జ్యూస్ కర్రీ మాత్రమే ఉండాలండి, బాగుంటుంది. ఈ విధంగా చట్నీకి ఒక సైడ్కి వేసుకుందాం. నేను ఇంకో కర్రీ కూడా చేశానండి, ముల్లంగి టమాటో కర్రీ. ఇది కూడా కొంచెం జ్యూసీగా చేశాను. ఇది కొంచెం వేసుకుందాం. ఏ కర్రీ అయినా తినొచ్చండి, చాలా బాగుంటుంది. అయితే జ్యూసీ కర్రీ మాత్రమే యూస్ చేస్తే బాగుంటుంది. ఒకసారి తిని చూసి చెప్పు కుషాల్, టేస్ట్ ఎట్లా ఉందో. మా అబ్బాయి తిని చెప్తాడండి ఎట్లా ఉందో టేస్ట్. చికెన్ కర్రీతో ఎట్లా ఉంది టేస్ట్ చెప్పు. చాలా బాగుంది. కర్రీ ఎట్లా ఉంది కుషాల్? ఈరోజు డిఫరెంట్గా చేసా, నీకు నచ్చిందా లేదా? బాగుందా? ఈ కర్రీ ఎట్లా ఉంది ముల్లంగి? చాలా బాగుంది. ఏ కర్రీతో అయినా తినొచ్చు కదా. ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, మీ పిల్లలకి బాగా నచ్చుతుంది. బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్ కూడా చేయొచ్చండి. చాలా ఫుల్లింగ్గా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. టేస్ట్ బాగుంది, మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. బియ్యం మిక్సీ పట్టేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. కొంచెం వాటర్ పోసి మెత్తగా పట్టుకోవాలి, చాలా మెత్తగా అండి. ఐస్ క్రీమ్ పేస్ట్ ఎలా ఉంటుందో అలా చాలా స్మూత్గా పట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. అసలు ఇంత కూడా తగలొద్దండి బియ్యం గింజలు, అంత స్మూత్గా పట్టుకోవాలి. ఈ పిండిని తీసేసుకుంటాను పక్కకి, మిగతాది మొత్తం అలాగే పట్టేస్తానండి. కొబ్బరి తురుము వేసేసానండి. ఇదిగోండి నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఇది కూడా చాలా మెత్తటి పేస్ట్లా పట్టేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇదిగోండి ఇంకా మెత్తగా అవ్వాలి. ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు. కొంచెం వాటర్ షుగర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. ఇదిగోండి రెడీ అయిపోయింది. ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలండి. బియ్యం పిండి కూడా అదే విధంగా ఉండాలండి. మొత్తం ఇందులో వేసుకొని మంచిగా కలుపుకుందామండి. ఈ మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని పెట్టుకుందాం. మొత్తం మంచి కలిసేలాగా కలుపుకుందామండి. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో, ఐస్ క్రీమ్ పేస్ట్ లాగా వచ్చింది. టేస్ట్ అయితే అద్దుర్సండి. ఈ పిండి మిక్సీ పట్టుకోవడంలోనే ఉందండి అసలు కిటుకు. ఇట్లా బబుల్స్లా రావాలి. పులిసేటప్పుడు ఇంకా మంచిగా వస్తుంది బబుల్స్. ఆ బబుల్స్ వచ్చినప్పుడే అండి ఆపం మంచిగా వచ్చేది. నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్ కొలతలతో ఈ విధంగా చేసుకోండి. నాకు 3 కొబ్బరికాయలు పట్టాయండి. 2 సరిపోతాయేమో అనుకున్నాను, బట్ సరిపోలేదు. 3 కొబ్బరికాయలు ప్లస్ 4 గ్లాసులు బియ్యం. బియ్యం వచ్చేసి దొడ్డు బియ్యం వేసుకోవాలండి, అవైతే చాలా బాగుంటుంది. దీని హోల్ నైట్ మొత్తం బయట పెట్టేసుకోవాలి. ఇంకా పులవలేదు అనుకోండి మార్నింగ్కి, ఆ డే మొత్తం కూడా అలాగే బయట పెట్టేయండి. అప్పుడు చాలా బాగా పులిచి టేస్ట్ బాగుంటుందండి. ఇది పులవడంలోనే దీని కిటుకు అంతా ఉంటుంది. అప్పుడే ఆపం మంచిగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు షుగర్ వేసాను కదండి, ఆ షుగర్ లెవెల్స్ కూడా తగ్గిపోతాయి, ఏం తియ్యగా ఏం ఉండదు, బాగుంటుంది. షుగర్ వేస్తే ఏంటంటే కొంచెం కలర్ కోసమే అండి, అంతే. ఇలా కొబ్బరి వెనకాల ఆ పొట్టు తీసేస్తే చూడండి ఎంత వైట్గా ఎంత బాగుందో.
ఈ గిన్నెలో నాకు సరిపోదండి, 2 దాంట్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను. ఆపము కొంతమంది డిఫరెంట్ స్టైల్లో చేస్తారండి. నేను ఈ విధంగా ట్రై చేశాను. నాకైతే చాలా బాగా వచ్చింది. పిల్లలకి బాగా నచ్చింది, మంచిగా అనిపించిందండి. మీరు కనుక ట్రై చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా 2 గిన్నెల్లో వేసుకున్నాను. ఆపం వేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు వేసుకోవట్లేదు నేను. కొంతమంది నైటే వేసేసుకుంటారు, కానీ నేను వేయట్లేదండి. ఆపం వేసుకున్నప్పుడు వేసుకుంటాను.